ఆయన నమస్తే అండి. చాలా బాగుంది. మన భీమ్ రామన్ గారు సినిమా పురుషోత్తముడు సినిమా చాలా బాగా తీర్చిదిద్దారు. ఇది ఓన్లీ తెలుగు మూవీగా, అది ఇతర భాషల్లో కాకుండానే ఓన్లీ తెలుగు మూవీగా చెప్పుకోవచ్చు. ఇది వచ్చిన లేటెస్ట్ మూవీలో తెలుగు మూవీ. ఎందుకంటే ఆయన గుండెల నిండా ధైర్యాన్ని నింపుకున్న డైరెక్టర్ భీమ్ రామన్న గారు. ఆయనకి ఓర్పు తెలుసు, నేర్పు తెలుసు, కూర్పు తెలుసు. నేను ఆయనలో గమనించింది, ఫేస్ టు ఫేస్ గమనించింది, చూశాను. చాలా అద్భుతంగా తెరకెక్కించారు మూవీ. చాలా అద్భుతమైన క్యారెక్టర్. బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు చాలా పెద్ద కాస్టింగ్ తోటి హ్యాండిల్ చేశారు మూవీ. సో ఇది టోటల్ గా చాలా బాగా తెరకెక్కించిన మూవీగా తెలుగు మూవీగా చెప్పుకోవచ్చు. ఇది పాన్ ఇండియా మూవీ అన్నారు. పాన్ ఇండియా మూవీ ఈ టైంలో చేస్తుంటే చాలా బాగుండేది. మూవీతో చాలా బాగా తీశారు. సో సూపర్ డూపర్ హిట్ సినిమా సందేహం లేదు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఓర్పు, నేర్పు, కూర్పు అనేది ఆయన చాలా రోజులు డైరెక్షన్ గురించి సహనాన్ని పేస్ట్ చేస్తున్నారు. ఆయన మంచి కథనే ఎన్నుకొని ఇండస్ట్రీకి వచ్చారు. రాబోయే రోజుల్లో పెద్ద డైరెక్టర్లో ఆయన్ని మనం చూస్తాము. మూవీ అయితే చాలా బాగుందండి. రాజస్థాన్కి చాలా రోజులు కంబ్యాక్ చాలా బాగా వచ్చింది. రామ్ భీమ్నా గారి టేకింగ్ అని అవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ లాస్ట్ లో ప్రకాష్ రాజ్ వచ్చి ఇంకా హైలైట్ చేశారు సినిమా. మళ్ళీ అలానే కామెడీ కూడా సూపర్ గా ఉంది. సెంటిమెంట్ లో కూడా వర్కౌట్ అయింది. సినిమా అయితే రేంజ్ లో చూపించారు. ఓవరాల్ గా ఫ్యామిలీ మూవీ ఇదంతా సూపర్ ఉందండి. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఇప్పుడే పురుషోత్తముడు సినిమా చూసి వస్తున్నానండి. అసలు ఇప్పటివరకు వచ్చిన జానర్ వేరు, ఈ జానర్ వేరు అండి. మంచి జానర్ ఎందుకున్నారు రాజ్ తరుణ్. యాక్చువల్ గా రాజ్ తరుణ్ గారు ఇంత బరువైన క్యారెక్టర్ ఇది చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా సెట్ అయ్యారు రాజ్ తరుణ్ గారు. లాస్ట్ 15 నిమిషాలు ప్రకాష్ రాజ్ గారు అయితే అతను కొట్టేశారండి సినిమాకి. అసలు ప్రతి క్యారెక్టర్ రాజ్ తరుణ్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, రాజారేంద్ర గారు కానీ చాలా బాగా చేశారండి. సినిమా డైరెక్షన్ అదిరిపోయిందండి. డైరెక్షన్ ఎక్సలెంట్ చేశారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ గారు చాలా బాగా ఇచ్చారండి. రేటింగ్ దీనికి 4 ఇవ్వచ్చండి 100%. ఎందుకంటే రాజ్ తరుణ్ గారి ప్రీవియస్ సినిమాలు ఈ సినిమా చాలా బెటర్ సినిమా అండి. ఇది కుమార్ 21F సినిమా చూపిస్తున్న తర్వాత ఇది మంచి సినిమా అవుతుందని నా అభిప్రాయం అండి. ఇది రాజ్ తరుణ్ గారి కెరియర్ లో ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఓవరాల్ స్టోరీ అయితే ఎక్సలెంట్. ఓకే, రైట్ ఫ్రమ్ సెంటిమెంట్, కామెడీ, ఫైట్స్, ఇట్స్ ఆల్ టుగెదర్ న్యూ స్టెప్ అని చెప్పొచ్చు. రాజ్ తరుణ్ గారికి ఎక్సలెంట్ ఉంది మూవీ. ఫ్యామిలీతో వచ్చి ప్రశాంతంగా నవ్వుతూ సెంటిమెంట్ ఎంజాయ్ చేయొచ్చు, ఫైట్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుందండి. ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ అది లాస్ట్ లో ఒక ట్విస్ట్ అని చెప్పాలి. ఆయన ఎంట్రీతో సినిమా అనుకో లెవెల్కి వెళ్ళిపోతుంది. బ్రహ్మానందం గారి కామెడీ గురించి చెప్పనవసరం లేదు. బట్ ఈ సినిమాలో ఎగ్జాక్ట్ టైమింగ్. ఓకే, బ్రహ్మానందం గారు ఇప్పుడు డిసప్పాయింట్ చేయారు. కామెడీ చాలా బాగుంటుంది. దాన్ని దీన్ని కంపేర్ చేయలేమండి. టోటల్ గా తప్పు. సో ఈ సినిమా కనుక ఎవరు పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ఎవరు కంపేర్ చేయాలి. మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. సో వీ కెనాట్ కంపేర్ దట్ అండి. 5/5 ఇస్తాను. బ్యూటిఫుల్ ఫిల్మ్. అందరూ ఖచ్చితంగా చూడండి. చాలా బాగా వచ్చింది సినిమా. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎగ్జాగరేట్ చేయడం కాదు కానీ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. బ్యూటిఫుల్ ఫిల్మ్. హైలైట్స్ ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ ఒకటి. ఓకే, ఫైట్స్ ఇప్పుడు దాకా రాజ్ తరుణ్ గారు చేసిన ఫైట్స్ వేరు, ఇప్పుడు చేసిన ఫైట్స్ వేరు అండి. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ టు సే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోపి సుందర్ గారు కొట్టిన పురుషోత్తముడు అనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. అద్దిరిపోతుంది. సో పెద్ద సినిమాలకి ఏమీ తీసుకోకుండా ఉంటుంది. కామెడీ బ్రహ్మానందం ఇక్కడ అడోడో కామెడీ ఉంటుందండి. సో బ్రహ్మానందం గారి కామెడీ కానీ, లేకపోతే రాజ్ తరుణ్ గారితో కలిసి చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన పేరు నాకు తెలియదు. సో ఆయనతో కామెడీ కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఏంటండి సినిమా హిట్ అండి. ఇప్పుడు దాకా యాక్చువల్గా గత 3 వారాల నుంచి ఏమని సినిమా చూస్తున్నాం, కానీ ఏమని సినిమా కనపడలేదు. పురుషోత్తముడు చాలా తక్కువ వస్తాయి ఇండస్ట్రీలో. ఇట్స్ నెంబర్ 1 సినిమా. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ బెస్ట్ సినిమా అంటే ఉత్తముడు. బాగుందా? బాగుంది. సినిమాలో ఇంకా బాగుంది. యాక్టింగ్ అయితే చించేసింది. తన డైలాగ్ అసలు ఆ గ్లామర్ డైరెక్టర్ ఏమన్నా చూపించిన హీరో హీరోయిన్ మాత్రం ఆ గ్లామర్ మాత్రం సూపర్. అసలు చాలా బాగా కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఉత్తముడు. అస్సలు మిస్ అవుతుంది. ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇదే అసలు ఏం లేదు.
సార్ నిజంగా ఈ ఫ్రైడేకి వచ్చిన పురుషోత్తం సినిమా మాత్రం నిజంగా చెప్పండి సార్, ఈ సినిమా కోసం ఇంత బ్లాక్ కోసం ఇంత మూలంగా ఇంత సింపుల్ ఉన్నారు సార్. నిజంగా సినిమా మాత్రం ఇచ్చి పడేసారు సార్. మేడం నిజంగా చెప్తున్నా, సినిమా నిజంగా చాలా బాగుంది. క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కానీ సినిమా చెప్పండి మేడం, నిజంగా మనం నెక్స్ట్ మూవీ ఎంత మంచి చేయాలనుకుంటున్నారు? ఇంకా బాగా ఇంకా బాగా తెలుగు ఆడియన్స్ ఇంకా దగ్గర కావాలా మీరు? ఇంకా బాగా తెలుగు ఆడియన్స్ కి దగ్గర కావడానికి తెలుగు నేర్చుకున్నా, ఇంకేం కావాలి? మీరు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో మీరు చేయాలి. సార్ డైరెక్టర్ మీరు నిజంగా ఇంత సింపుల్ గా మీరు చేసి కూడా మీరు ఇంకా ఇంతకన్నా మంచి సినిమా తీయాలి, మంచి సార్. మీరు ఒక తరుణ్ గారు రాష్ట్రం కోసం ఒక 2 మాటలు చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా కష్టాన్ని ఈ రోజున ఈ థియేటర్ లో చూస్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా కష్టపడి, అందరం చాలా కష్టపడి సినిమాని తీసుకొచ్చాం. మీ అందరి ప్రేమాభిమానాలు ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశాయి. సినిమా అందరి థియేటర్స్ చూడండి, మీకు మంచి అనుభూతిని కలిగిస్తా ఉంది. దీంట్లో అందరి కష్టం ఉంది. రాజ్ తరుణ్ గారితో పాటుగా మా ప్రొడ్యూసర్స్, శ్రీదేవి ప్రొడక్షన్స్, హీరో హీరోయిన్, దీన్ని నటించిన నటులు, టెక్నీషియన్ అందరూ ఎంతో ప్రేమించి కష్టపడి ఇష్టపడి చేశారు. మీరందరూ థియేటర్ లో చూడండి. ఇప్పుడు థియేటర్ లో మాకు రెస్పాన్స్ వస్తా ఉంటే మాకు కళ్ళమండి, ఐ మీన్ ఆనందం సరిపోలేదు. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ సినిమా పురుషోత్తం సినిమా చూసి ఏడిపించేసి సార్, మొత్తం హార్ట్ టచింగ్ అనిపించేసి సార్ అని చెప్తారా. సూపర్ థ్యాంక్ యూ.